ఓకే. సో, మనం ఇక్కడ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత, మనం యానిమేషన్ లాగా ఏవైనా మనం క్రియేట్ చేయాలంటే, సో, ఇక్కడ మనం ఏంటంటే, ప్రతిదానికి కూడా ఒక సీన్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఓకే. సో, మరి అలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. సో, ఇన్స్టెంట్‌గా మనం ఆబ్జెక్ట్‌ని మనం తెచ్చుకోవాలి అని అంటే, సో, ఇక్కడ ఏం చేస్తాం మనం ఒక 3D వేర్ హౌస్‌లోకి వెళ్ళిపోయి, సో, మనకి ఇక్కడ ఒక హౌస్ అనేది నేను ఎంటర్ చేసుకుంటాను. సో, ఇన్స్టెంట్‌గా మనకేంటంటే ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక హౌస్ అనేది మనకి కావాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇన్స్టెంట్‌గా ఏదో ఒక ఆబ్జెక్ట్ నేను ఇక్కడ ఏవి ఇది అలాగే చూపిస్తుంది కదా. సో, ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ దేనికైనా కూడా ఫస్ట్ మనం పొజిషనల్ కెమెరా తీసుకొని, సో, ఇక్కడ పొజిషనల్ కెమెరా మనం పెట్టుకున్నాం అనుకోండి. సో, ఇక్కడ మనకి డిపెండ్ ఆన్ ద పొజిషనల్ కెమెరా బట్టి నాకేమవుతుంది ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ మనం సెట్ చేసుకున్నారనుకోండి సీన్లో. సో, ఓవరాల్ సీన్ అనేది మనకి ఇక్కడ అంటే మన కెమెరా ద్వారా మనం ఒక వ్యూ క్రియేట్ అయింది అంతే. సో, సీన్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ కావాలి. సో, సీన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే కనుక, సో, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి, సో, ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ వ్యూ మెను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యానిమేషన్ అని చెప్పి ఇక్కడ యాడ్ సీన్ అని మనం చెప్పాలి. సో, యాడ్ సీన్ అని చెప్పిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం అంటే కెమెరాని మనం ఎలాగా కావాలి అనుకుంటే ఆ రకంగా ఇక్కడ మూవ్ చేసుకోవాలి. ఓకే. సో, మూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి అప్డేట్ సీన్ అని మనం చెప్పాలి. సో, అప్డేట్ సీన్ అని చెప్పిన తర్వాత సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ మళ్ళీ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ యానిమేషన్లోకి వెళ్ళి యాడ్ సీన్ అని చెప్తాను. అంటే నాకు ఇంకొక సీన్ అనేది యాడ్ అవుతుంది. సో, అది యాడ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే ఆబ్జెక్ట్ని నాకు ఎలా కావాలనుకుంటే ఆ రకంగా నేను ఇక్కడ మూవ్ చేసుకోవాలి. సో, మూవ్ చేసిన తర్వాత దీనికి ఇక్కడ వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి అప్డేట్ సీన్ అని మనం చెప్పాలి. ఓకే. ఇప్పుడు నేను సీన్ 1 అని చెప్పాను అనుకోండి, చూసారా? అలాగే సీన్ 2 అని చెప్పాను అనుకోండి, అంటే ఇప్పుడు ఏమైంది మనకి, సో, ఇలా వచ్చాం మనం. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సీన్ 1 అని ఉంది. ఓకే. సో, ఇక్కడ ఏంటి మనకి ఫర్ సపోజ్ నాకు ఇలా వచ్చిన తర్వాత సీన్ 2లో నాకు ఇలా వచ్చాము, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇక్కడ వ్యూలోకి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తాను, యానిమేషన్లోకి వెళ్ళి యాడ్ సీన్ అని చెప్తాను. సో యాడ్ సీన్ అని చెప్పిన తర్వాత నేను వ్యూ అనేది ఏ రకంగా నేను చూపించాలి అనుకుంటున్నాను అనేది నేను ఇక్కడ కెమెరాని నాకు కావాల్సిన విధంగా నేను రొటేట్ చేసి, సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ వ్యూ మెనూలోకి వెళ్ళి యానిమేషన్లో అప్డేట్ సీన్ అని మనం ఇవ్వాలి. సో అది అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సీన్ 1, ఇక్కడ సీన్ 2, సీన్ 3 చూసారా మరి. సో ఇప్పుడు ఏంటి, నాకు నెక్స్ట్ సీన్ కావాలి నాకు. సో ఇక్కడ నేను వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి యాడ్ సీన్ అని చెప్పి, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ సపోజ్ నాకు ఇలా నేను మూవ్ చేసుకొని ఇక్కడ ఇలాగా ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి అప్డేట్ సీన్ అని చెప్తాను. సో సీన్ 3, దిస్ ఈజ్ సీన్ 3, సీన్ 4 ఇలాగొస్తుంది. అంటే మనం అక్కడ వరకు వచ్చామన్నమాట. ఓకే, సో ఇది అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి యాడ్ సీన్ అని చెప్పాలి. సో యాడ్ సీన్ అని చెప్పిన తర్వాత ఇక్కడ కెమెరాలో వాక్ అని మనం ఆప్షన్ తీసుకుంటే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటాను వాక్ అనేది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, మనం వాక్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మనం యారో కీతో మనం మూవ్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ యారో కీ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే నాకు రైట్ యారో కీ ప్రెస్ చేస్తే రైట్ సైడ్ మూవ్ అవుతాం. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ డైరెక్షన్ మనం తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ని ఇలాగా రొటేట్ చేసుకోవాలి. అంటే మనం లోపలికి వెళ్ళాలి కాబట్టి మనకి కన్వీనియంట్ దానిలాగా మనం రొటేషన్ అనేది మనం చేసుకొని దీనికి వ్యూలోకి వెళ్ళి మనం ఏం చేయాలి, యానిమేషన్లో అప్డేట్ సీన్ అని మనం ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను వ్యూలోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి ఆల్రెడీ వాక్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫర్ సపోజు ఇక్కడ నేను ఫస్ట్ ఇలా నేను అంటే ఇది అడ్డున్నది కాబట్టి లోపలికి అది వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి మనకి లోపలికి వెళ్ళాం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను రైట్ సైడ్ ఇలా టర్నింగ్ తిరిగాను చూసారా మరి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి అప్డేట్ సీన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సీన్ నెంబర్ 1. సో దిస్ ఈజ్ సీన్ 1, దిస్ ఈజ్ సీన్ నెంబర్ 2, అండ్ దిస్ ఈజ్ సీన్ నెంబర్ 3, అండ్ దిస్ ఈజ్ సీన్ నెంబర్ 4, అండ్ దిస్ ఈజ్ సీన్ నెంబర్ 5. అంటే లోపలికి మనం ఏం చేస్తామంటే స్పీడ్గా వెళ్ళిపోయాం కాబట్టి సో అదేమైంది, అక్కడ వాక్ త్రూ అనేది స్పీడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఎక్కడ ఎలా కావాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఎన్ని సీన్స్ కావాలంటే అన్ని సీన్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ నేను వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి యాడ్ సీన్ అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళాలి. సో ఇలా బ్యాక్ యారోకి ప్రెస్ చేసి మళ్ళీ నేను ఇక్కడ రైట్ సైడ్ అంటే ఏది నేను వెనక్కి ఎలాగెళ్తా అంటే ఎలాగైతే ఫ్రంట్లోకి వచ్చానో సో నేను రూమ్ని అంతటినీ చూస్తున్నాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మనం ఏం చేయాలి, యానిమేషన్లో అప్డేట్ సీన్ చేయాలి. అంటే ఇక్కడ సీన్ నెంబర్ 5 ఇక్కడ వరకు వచ్చాం. సో సీన్ నెంబర్ 6కి వచ్చేసరికి ఏంటంటే మనం లోపల చుట్టూ రౌండ్ వేసాం అనమాట.
సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ యానిమేషన్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, బయటకు వెళ్ళిపోవాలి కదా మరి. సో బయటకు వెళ్ళిపోవాలంటే మళ్ళీ మనం వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ సీన్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం ఇలాగా అంటే వాక్లో అయితే మనం వెళ్ళలేం, ఎందుకనంటే బికాస్ అక్కడ డోర్ అనేది అడ్డొచ్చింది కాబట్టి మూమెంట్ అనేది మనకు అవ్వదు. సో అది అయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే యానిమేషన్లో అప్డేట్ సీన్ అని ఇవ్వాలి. సో ఇక్కడ సీన్ నెంబర్ 5 ఇది, సీన్ నెంబర్ 6 ఇది, అండ్ సీన్ నెంబర్ 7 ఇది. అంటే ఇలాగ మనం బయటకు వచ్చాం, అర్థమైందా. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ వ్యూలోకి వెళ్ళి యాడ్ సీన్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఇలాగా బయటకు అవుటర్ షేప్లోకి వచ్చి, సో మళ్ళీ నేను ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయాలి, అప్డేట్ సీన్ అని మనం ఇవ్వాలి. సో మళ్ళీ ఇక్కడ వ్యూలోకి వెళ్ళి యానిమేషన్లోకి వెళ్ళి యాడ్ సీన్ అని చెప్పి ఈసారి నేనేం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నేను రొటేట్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ నేను రొటేట్ చేసుకుంటే నాకేమవుతుంది, సో ఇలాగ మనం లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసుకుంటే నాకు మళ్ళీ ఎక్కడైతే నేను ఉన్నానో ఆ ఏరియాలోకి వచ్చేస్తాను. సో మళ్ళీ దీన్ని వ్యూలోకి వెళ్ళి అప్డేట్ సీన్. ఇప్పుడు ఇక్కడ సీన్ నెంబర్ 1, సో దిస్ ఈజ్ సీన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ సీన్ నెంబర్ 2 అండ్ దిస్ ఈజ్ సీన్ నెంబర్ 3, 4, 5, 6, 7, 8, 9. చూసారా మరి. సో దీన్ని ఇప్పుడు వీడియో కింద నేను కన్వర్ట్ చేయాలి. అంటే రెండర్ పెట్టామా అయిపోయి మన లెక్కే, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్లో ఏం చేయాలంటే మనం యానిమేషన్ అని మనం ఇవ్వాలి. సో యానిమేషన్ అని ఇస్తే ఇక్కడ నాకు MP4 వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఎక్కడ ఫైల్ కావాలో అక్కడ అది మనం సెలెక్ట్ చేసుకొని మనం అక్కడ ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ అని ఇవ్వాలి. సో ఎక్స్పోర్ట్ అని ఇస్తే అది ఏమవుతుందంటే మనకి రెండర్ అవుతుంది. ఓకే, సో రెండర్ అయిన తర్వాత అప్పుడు మనకి ఫైల్ సేవ్ అవుతుంది. నేను చెప్తుంది ఇది ఎక్స్పోర్ట్ వీడియో డైరెక్ట్గా చేసేస్తున్నాం. రెండరింగ్ అంటే మనం మొదటి ప్రొసీజర్ లాగే ఇవ్వాలి. ఒక ఫ్రేమ్కే 3 hours టైం పడుతుందంటే ఇప్పుడు మనం ఎన్ని సీన్స్ ఇచ్చామో అది ఎన్ని ఫ్రేమ్స్లోకి వెళ్తుంది, 2 days పట్టేస్తుంది ఇది. సేమ్ ప్రాసెసే, కాకపోతే మీరు వెళ్ళిపోయినట్లు మనం ఒక 2 scenes సరిపోతాయి. అంటే జస్ట్ మనం ఇలా చూపిస్తాం కదా అంతే, ఇలా. కానీ అదేం చేస్తారు, n నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే పర్ సెకండ్కి 24 frames రోల్ చేస్తుంది. సో అలాగా అది మనం రొటేట్ చేసినప్పుడు ఎన్ని అయితే వస్తుందో అన్ని ఫ్రేమ్లు ఇక్కడ చూసారా, ఫ్రేమ్స్ ఎన్ని క్రియేట్ అయ్యాయో
ఇగోండి ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ అన్నమాట. మనం ఆబ్జెక్ట్ మూమెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు టైం అనేది డిసైడ్ అయి ఉంటుంది యానిమేషన్ అయితే. అందుకనే జనరల్గా అస్సలు వాక్ త్రూ అనేది చేయరు ఇందులో. చేస్తే వాడు గ్రేటే, సూపర్ కంప్యూటర్ ఉంటేనే అవుతుంది. సో ఇక్కడ మనకి ఓకే, యాక్చువల్గా అయితే వీడియో క్రియేట్ అయిపోయింది కానీ అది మనకి ఓపెన్ కావట్లేదు. ఓకే, సో కాన్సెప్ట్ అయితే ఇదేనండి. నేను దీన్ని